హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా జడ్చర్ల, అలాగే జీడిమెట్ల, ఇంకా సిద్దిపేట ఈ 3 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి హెటిరో అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. హెటిరో ఇందులో ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మెట్రోకెమ్ అనే కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. థర్డ్ కంపెనీ వచ్చేసి యాస్పిరో అనే కంపెనీ ఉంది. ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ హెట్రో అనే కంపెనీ వచ్చేసి మనకి జడ్చర్ల లొకేషన్‌లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తున్నారు. వర్కింగ్ లొకేషన్ కూడా జడ్చర్లలోనే ఇవ్వడం జరుగుతుంది. మెట్రోకెమ్ వచ్చేసి జీడిమెట్ల అనే లొకేషన్‌లో అయితే మనకి లొకేటెడ్ అయి ఉంది. ఇద్దరు కూడా అక్కడే కండక్ట్ చేస్తున్నారు. యాస్పిరో అనే కంపెనీ వచ్చేసి సిద్దిపేటలో ఉంది. సిద్దిపేటకి నియర్ బై ఇక్కడ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. వర్కింగ్ లొకేషన్ కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది మీకు. ఓకే. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటి క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే రిమైనింగ్ డీటెయిల్స్ కూడా వీడియోలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, హెట్రో అనే కంపెనీ ఏదైతే ఉందో హెట్రో బయోఫార్మా, దీంట్లో వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఇంజినీరింగ్ ఇంకా ప్రొడక్షన్, ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో కూడా వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. వర్కింగ్ లొకేషన్ జడ్చర్ల, తెలంగాణ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ లొకేషన్‌లో అయితే కంపెనీ లొకేటెడ్ ఉంటుంది. మీకు క్వాలిఫికేషన్‌ని బట్టి పోస్టులు అయితే ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్, అలాగే టెక్నీషియన్ అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయడం జరుగుతుంది. వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇంకా బీటెక్, ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. డిప్లొమాలో వచ్చేసి మెకానికల్ లేదా ట్రిపుల్ ఈ బ్రాంచెస్‌లో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అలాగే బీటెక్‌లో బయోటెక్నాలజీ లేదా మెకానికల్ లేదా ట్రిపుల్ ఈ మూడింట్లో ఏ బ్రాంచ్‌లో మీరు బీటెక్ కంప్లీట్ చేసినా మీకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి రీసెంట్‌గా పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటారు. అంటే 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రొడక్షన్ ఇంకా మెయింటెనెన్స్ ఈ 2 డిపార్ట్మెంట్‌లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి దాంట్లో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీనికొచ్చేసి అప్లై చేసుకునే ప్రాసెస్ ఇక్కడ చూడండి. మెయిల్ ఐడీ ఏదైతే ప్రొవైడ్ చేశారో మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. రెజ్యూమ్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఆఫీషియల్‌ది a.sagar@hetero.com అని చెప్పి ఈ మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్. ఓకే. ఇది హెట్రో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. దీనికొచ్చేసి ఎవరైతే డిప్లొమా ఇంకా బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేయడం కోసం ప్రొడక్షన్ ఇంకా మెయింటెనెన్స్ ఈ 2 డిపార్ట్మెంట్‌లో అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. మీరు ఈ మీ మెయిల్ ఐడీ ఏదైతే ఉందో దీనికి రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, మెట్రోకెమ్ అనే కంపెనీ వచ్చేసి దీంట్లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 8 సెప్టెంబర్ రోజైతే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసి డిపార్ట్మెంట్స్ ఏమి ఉన్నాయంటే ఇక్కడ కూడా ప్రొడక్షన్ ఉంది. అలాగే క్యూసీ డిపార్ట్మెంట్, ఈ 2 డిపార్ట్మెంట్‌లో కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది మ్యాన్ పవర్‌ని. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియేట్ ఇంకా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. 0-4 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, క్యూసీ డిపార్ట్మెంట్ అనుకున్నాం కదా. ఎవరైతే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉంటాయి ఫ్రెండ్స్. డిగ్రీలో కూడా ఎవరైతే బీఏ, బీకామ్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే రిక్రూట్ చేసుకుంటున్నారు. డిగ్రీలో ఎవరైతే బీఎస్సీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే క్యూసీ డిపార్ట్మెంట్‌కి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. లేదంటే మీకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు మిమ్మల్ని రిక్రూట్ చేసుకొని. ఇక్కడ కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ ఇంటర్వ్యూస్‌కి అవాయిడ్ అయితే చేయండి. తెలుగు వచ్చిన క్యాండిడేట్స్‌కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. తెలుగు లాంగ్వేజ్ ఇస్ మ్యాండటరీ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి తెలుగు వచ్చిన వాళ్ళు
ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 8 సెప్టెంబర్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి మెట్రోకెమ్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్, జీడిమెట్ల, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. యూనిట్ 1లో అయితే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. మెట్రోకెమ్‌కి సంబంధించిన యూనిట్ జీడిమెట్లలో ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. వీటికి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. 8886646707. ఇంకో నంబర్ వచ్చేసి 8886650834 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి. నంబర్స్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఈసారి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళు ఇక్కడ ఒక మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడీ కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయొచ్చు. anita.kadiala@metroapi.com అని చెప్పి ఈ మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేశారంటే నెక్స్ట్ ఎప్పుడైనా వేకెన్సీ ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ మెట్రోకెమ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంటర్మీడియేట్ ఇంకా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. 8 సెప్టెంబర్ రోజు జీడిమెట్ల లొకేషన్‌లో యూనిట్ 1 అని మెట్రోకెమ్‌కి సంబంధించిన యూనిట్ 1 లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాస్పిరో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మీకు ఇంటర్వ్యూ డేట్ ఏమి ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ మీకు ఒక అఫీషియల్ మెయిల్ ఐడీ ఇవ్వడం జరిగింది. ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయంటే మైక్రోబయాలజీ ఇంకా మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ అనమాట. మెయింటెనెన్స్ అంటే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌ని మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అని కూడా అంటారు. ఈ 2 డిపార్ట్మెంట్‌లో అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారంటే ఎవరైతే ఎంఎస్సీలో మైక్రోబయాలజీ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా బయోకెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని మైక్రోబయాలజీకి తీసుకుంటున్నారు. అలాగే బీఎస్సీలో కూడా మైక్రోబయాలజీ కంప్లీట్ చేసి ఉంటే మీకు మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌కి అయితే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ బయోటెక్నాలజీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్, ఈసీఈ, మెకానికల్ ఈ బ్రాంచెస్‌లో మీరు బీటెక్ కంప్లీట్ చేసి ఉంటే మీకు ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. మీరు అప్లై చేసుకునే ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఏదైతే అఫీషియల్ మెయిల్ ఐడీ ఏదైతే ఉందో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. ravikiran.d@aspiropharma.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తామన్న దాని గురించి. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి యాస్పిరో ఫార్మా బయోటెక్ పార్క్ ఫేజ్ 3 కార్కపట్ల, సింతిపేట్, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కార్కపట్ల అనే విలేజ్ దగ్గర ఈ ఈ కంపెనీ అయితే లొకేటెడ్ ఉంది. అక్కడే మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే జాబ్ లొకేషన్ కూడా అదే ఇవ్వడం జరుగుతుంది మీకు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక లింక్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ లింక్ సంబంధించి నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. నేను ఈ లింక్ ఓపెన్ చేసి మీరు అక్కడి నుంచి కూడా ఫామ్‌ని సబ్మిట్ అయితే చేయొచ్చు. లేదంటే ఈ మెయిల్ ఐడీ కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకే. ఇది ఈ యాస్పిరో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. బీటెక్ ఇంకా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మైక్రోబయాలజీ ఇంకా ఇంజినీరింగ్ ఈ 2 డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. ravikiran.d@aspiropharma.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. ఓకే. ఇవి ఈ 3 కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ముందుగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ జాబ్స్ కోసం వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.